మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 41ను పరిశీలిద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో విఫలమైన వారి గతి ఏమవుతుందని అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇక్కడ సమాధానమిస్తున్నాడు. చేసిన సాధన ఎప్పటికీ వృధా కాదని భగవానుడు భరోసా ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాహాం శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. మొదటగా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, యోగ సాధనలో విఫలమైన వ్యక్తి నాశనం కాడు. అతను చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పుణ్యాత్ములు నివసించే లోకాలకు వెళ్తాడు. అక్కడ చాలా కాలం పాటు సుఖాలను అనుభవించిన తరువాత మళ్లీ భూమిపై జన్మిస్తాడు. ఆ జన్మ కూడా చాలా పవిత్రమైన సంపన్నమైన కుటుంబంలో లభిస్తుంది. దీనివల్ల ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన వాతావరణం అతనికి సహజంగానే ఏర్పడుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని కరుణ అనంతమైనది. ఆధ్యాత్మిక మార్గంలో వేసిన ప్రతి అడుగు లెక్కించబడుతుంది. మన ప్రయత్నం విఫలమైనా భగవంతుడు మనల్ని వదిలిపెట్టడు. పైగా మన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇంకా మంచి అవకాశాన్ని కల్పిస్తాడు. ఏ సాధన వృధా కాదనే గొప్ప హామీ ఇందులో ఉంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఆధ్యాత్మిక సాధనలో అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురైనా పురోగతి నెమ్మదిగా ఉన్నా నిరాశ చెందకూడదు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల సాధనకు సమయం దొరకనప్పుడు పూర్తిగా వదిలేయకూడదు. మనం చేసే చిన్న ప్రయత్నం కూడా భగవంతుని దృష్టిలో విలువైందే. మన ప్రతి మంచి సంకల్పం, ప్రతి మంచి పని భవిష్యత్తులో మనకు సహాయం చేస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.